అందరికీ నమస్తే. మోనాలిసా కుంభమేళాలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన అమ్మాయి మోనాలిసా. ఈమె ఎంత పాపులర్ అయిందంటే మన భారతదేశంలో చాలా మంది గుర్తుపట్టేంత పాపులర్ అయింది. అయితే ఈమె గత నెలలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కేరళకు సంబంధించిన ఒక ముస్లిం యువకుడు, పార్వన్ అనే ముస్లిం యువకుడు. అయితే ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకునే సమయానికి ఈమె వయసు కేవలము 16 సంవత్సరాల 4 నెలలు. మైనర్ అమ్మాయి. వీళ్ళ తల్లిదండ్రులు మా అమ్మాయిని బలవంతంగా ఈ ముస్లిం యువకుడు పెళ్లి చేసుకుంటానే అమ్మాయి ఏజ్ 16 సంవత్సరాలు 4 నెలలని వాళ్ళు కేసు వేయడం జరిగింది. పోలీసులు కూడా ఈ అమ్మాయి మైనర్ అని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు మోనాలిసా భర్త పై పోక్సు చట్టం కింద అతనిపై కేసు విధించడం జరిగింది. ఈ మోనాలిసా అనే అమ్మాయి తెలిసి చేసిందో తెలియక చేసిందో ఇప్పుడు అతని పైన పోక్సు చట్టం కేసు అయింది. అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది. అదేవిధంగా బలవంతంగా నా కూతుర్ని ఎత్తుకుపోయిండ్రు అని కూడా కేసు వేయడం జరిగింది. తన భర్తపై తను తెలిసి చేసిందో తెలియక చేసిందో తన భర్తని మాత్రము సుమారు ఇప్పుడు పోక్సు చట్టం అంటే మామూలు విషయం కాదు, 15 నుంచి 20 సంవత్సరాల వరకు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దీనిలో ఇంకొక విచిత్రమైన వార్త ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసింది ఒక ఎమ్మెల్యేనంట. ఆ కేరళకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకు తెలీదా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూసి కదా ఎవరన్నా చేయాలి? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా కూడా ఎట్లా చేస్తారు? ఒక మైనర్ అమ్మాయికి పెళ్లి ఏ విధంగా చేస్తారని ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద కూడా కేసు పడే అవకాశం కూడా ఉంది.